హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మినీ గార్డెన్ బ్లాగ్ చేస్తున్నాను. ఈ ఇయర్ నేను ఏమేమి మొక్కలు వేసాను అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇవి బెండకాయ మొక్కలు. సో ఇవి వచ్చేసి ఇండియన్ వెరైటీ. నేను ఒక 4 to 5 సీడ్స్ వేసాను, 4 వచ్చినాయి. సో ఇది ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అవుతుంది. కొన్ని అయితే లైక్ కాయలు రావడం కూడా స్టార్ట్ అయినాయి. అండ్ ఇది వచ్చేసి టొమాటో మొక్కలు అనమాట. ఇవి ఇక్కడే లోకల్ స్టోర్లో తీసుకొని హాఫ్ టొమాటో ఇట్లా సాయిల్లో పెడితే ఇట్లా మొక్కలు వచ్చినాయి. సో ఒక 2 ఉంచేసి మొత్తం అన్నీ తీసేసి రీపాట్ చేశాను నేను. అండ్ ఇదైతే ఇప్పుడే జస్ట్ ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయింది. ఇది 4x2 మెటల్ బెడ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ మధ్యలో కూడా కొన్ని సీడ్స్ వేసాను, కానీ అవేమీ స్ప్రౌట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెంతి కూర కూడా వేసాను. ఇదేంటంటే ఇవి వచ్చేసి ఇంట్లోవే. సో ఓవర్ నైట్ సోక్ చేసి ఇట్లా వేసేస్తే ఒక 2-3 డేస్లో ఇంత గ్రోత్ వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1-2 వీక్స్లోనే మంచిగా మెంతి కూర రెడీ అయిపోతుంది. సో ఇట్స్ ఈజీ టు గ్రో. ఇక్కడ ఆల్సో కొరియాండర్ సీడ్స్ వేసాను, కానీ అవి రాలేదు. అండ్ ఇది వచ్చేసి మరువం. ఇక్కడ వీటికి ఫ్లవర్స్ వస్తున్నాయి, బట్ నాట్ ష్యూర్ లైక్ ఇవి సీడ్స్ అవుతాయో లేవో తెలీదు. ఇది వచ్చేసి ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇవి చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. ఇవి సీడ్స్ అవుతాయో లేదంటే జస్ట్ నార్మలో ఐ డోంట్ నో, చూడాలి. ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇక్కడ ఇది ఒకటి ఇచ్చారనమాట. సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వాటరింగ్ చేయాలి, అండ్ ఇది ఇండోర్ అవుట్డోర్ అని చెప్పి అన్నీ రాసి ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కొంచెం బెటర్ హెల్ప్ అవుతుంది మనకి. ఎప్పుడు ప్లాంట్స్ పెంచకుండా ఫస్ట్ టైం అంటే నాలాంటి వాళ్ళకి. ఇది మా మల్లె చెట్టు. ఇది వేసి 2 years అవుతుంది. వింటర్స్లో అయితే బయట పెడితే చచ్చిపోతుందని చెప్పేసి గరాజ్లో పెట్టేస్తాను. సో సమ్మర్స్ వస్తే బయటికి తీసుకొస్తాను. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ బ్లూమ్ అయింది. ఇప్పుడు కూడా ఆకంతా తీసేసిన తర్వాత మంచిగా చాలా మొగ్గు వచ్చింది. దీన్ని నేను ఒక పెద్ద కంటైనర్లో పెట్టేశాను. ఈ మల్లె మొక్క నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. $20 ఏమో పడింది. సో 2 years నుంచి అయితే బాగానే ఉంది. అండ్ దీనికి ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది. సో నేనేంటంటే దీనికి రైస్ వాటర్ ఒకటే పోస్తున్నాను అండ్ నార్మల్ వాటర్ అంతే. దీనికి ఎక్స్ట్రా కేర్ కూడా అట్లా ఏం తీసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ బ్లూమ్ అయిన పిక్స్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి కర్రీ లీఫ్ ప్లాంట్. ఇది నేను తీసుకొని ఒక 10 to 20 days అవుతుంది. ఈ చిన్న ప్లాంట్ $10. ఇది తోటకూర మొక్క. ఇక్కడ మా కమ్యూనిటీలో ఎవరో సాప్లింగ్స్ పెడితే అవి తీసుకొచ్చి వేశాను. ఫస్ట్లో అయితే ఈ మొక్క బతకదనుకున్నాను, కానీ తర్వాత పర్లేదు, బాగానే ఆకులు వచ్చాయి. అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఆనియన్ ప్లాంట్ అనమాట. ఇది ఇంట్లో ఆనియన్నే. సో ఒకటి స్ప్రౌట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఇందులో పెట్టేశాను. సో అండ్ ఇదేమో స్వీట్ పొటాటో. యాక్చువల్లీ ఒక స్వీట్ పొటాటో ఉండడం నేను మర్చిపోయాను. సో అది ఇట్లా కొమ్మలు ఆకులు వస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇట్లా కుండీలో వేస్తే ఇది వితిన్ 2 weeksలోనే ఇట్లా అయిపోయింది ప్లాంట్. నాట్ షూర్ ఇది వస్తాయో రావో స్వీట్ పొటాటోస్ అయితే తెలీదు, బట్ పాట్లో అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి పుదీనాతో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నా పుదీనా గ్రో చేయడానికి, బట్ నా వల్ల అవ్వట్లేదు. ఈసారి ఏదో బతికింది. దీన్ని ఇట్లా ట్రిమ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైతే ప్రెజెంట్ బాగానే హెల్తీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి సొరకాయ చెట్టు. ఇది కూడా ఎవరో మా ఇంటి దగ్గర సాప్లింగ్స్ పెడితే తీసుకొచ్చాను. వచ్చిన రోజు అయితే అసలు బతకదు అనుకున్నా, కంప్లీట్ వాడిపోయింది. ఇప్పుడైతే పక్కన ఒక కర్ర పెడితే దానికి అల్లుకుంటుంది. తెలీదు ఎట్లా వస్తుందో చూడాలి. అండ్ కొన్ని ఎంప్టీ పాట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇందులో ఏంటంటే నేను తులసి సీడ్స్ అండ్ కాకరకాయ సీడ్స్ ఇట్లా వేసాను. ఇప్పటికైతే ఏం స్ప్రౌట్స్ రాలేదు, చూడాలి. సో ఇక్కడ ఉన్న పాట్స్ అన్నీ ఇట్లా బ్రిక్స్ పెట్టి దానిపైన పెట్టి ఇట్లా సెట్ చేశాను ఇంటి బ్యాక్ సైడ్. బెడ్స్ అయితే ఎక్కువ వేయలే, ఓన్లీ ఆ చిన్న బెడ్డే వేసాను. బికాస్ లైక్ నాకు అంత సూపర్ రాదు గార్డెనింగ్, ఐఎమ్ జస్ట్ ఏ బిగినర్. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి ఫ్రంట్ సైడ్ ఉన్న రోజ్ ప్లాంట్. ఇదైతే స్ప్రింగ్ స్టార్టింగ్లో చాలా ఫుల్ బ్లూమ్ ఉంది. ఇప్పుడు సమ్మర్ ఫుల్ ఎండలు ఉన్నాయి మాకు. సో ఇప్పటికైతే ఇవే ఉన్నాయి బ్లూమ్స్.
యాక్చువల్లీ ఈ ప్లాంట్ చాలా బాగా బ్లూమ్ అవుతది. ఎగ్జాంపుల్ పిక్ పెడతాను చూడండి. ఇదైతే మా ప్లాంట్ కాదు. బట్ ఇంత ఫుల్ బ్లూమ్ వస్తది. సో, ఇక్కడేంటంటే ఒక చిన్నవి స్టెమ్స్ ఇచ్చారు. మా కమ్యూనిటీలో ఎవరో కట్ చేస్తే పోస్ట్ పెట్టారు. సో, ఇవి తీసుకెళ్ళి నాటితే బతుకుతాయని చెప్పారు. సో, తీసుకొచ్చి పెట్టాను. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంత బతికినాయో తెలీదు కానీ కొన్నిటికైతే మాత్రం చిగుర్లొస్తున్నాయి. ఐ హోప్ ఇది బతికిందని అనుకుంటున్నా. ఇది చూడండి కొంచెం చిగురొచ్చింది. బతుకుతున్నాయనే అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి రెడ్, వైట్ అండ్ ఆరెంజ్ ప్లాంట్స్ అంట. చూడాలి ఎంతవరకు వస్తాయో. ఈ ఇయర్ అయితే రావు. హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ చూడాలి. అండ్ ఇక్కడేమో రీసెంట్‌గా నేను వాల్‌మార్ట్‌లో $4 రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. సో, ఒక 3 ప్లాంట్స్ తెచ్చాను. తెచ్చినప్పుడైతే ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఏమి రావట్లా. జస్ట్ ఇప్పుడే కొన్ని మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇవి తెచ్చినప్పుడు చాలా బాగున్నాయి. వీటిని నేను పక్క క్లిప్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఇవి ఏవే కలర్స్ అనేవి. ఒకటొచ్చేసి ఇలా లైట్ పింక్ కలర్. ఇదైతే నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ 2, 3 వచ్చినాయి దీని తర్వాత కూడా. ఇదేమో పర్పుల్ కలర్. తెచ్చినప్పుడు ఈ కలర్ ఉంది కానీ నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ అన్నీ ఏంటో పింక్ కలర్‌లో వస్తున్నాయి. నాట్ ష్యూర్ ఎందుకో. అండ్ ఈరోజైతే చాలా బాగుంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌తో వచ్చింది. సో, ఇది బాగానే హెల్తీగా ఉంది ప్లాంట్. సో, దీని తర్వాత కూడా నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చింది. అది కూడా సేమ్ వచ్చింది. అండ్ ఇది చూడండి వ్యూ. ఇది కొన్ని ఫ్రంట్ ఇప్పుడు మొక్కలు చూపించాను కదా! ఇట్లా ఉంటదనమాట. మిగతా డెకరేషన్ ప్లాంట్స్ మా బిల్డరే హౌస్‌తో పాటు ఇచ్చారు. ఈ ఫ్రంట్‌లో స్పైడర్ వెబ్ ప్లాంట్స్ అండ్ లిల్లీ ప్లాంట్స్ ఉండేయి. కాకపోతే వింటర్‌లో అవి చచ్చిపోతే అవి తీసేసి ఇప్పుడు ఈ స్టెమ్స్ వేసాము. అండ్ ఇదొచ్చేసి మేము లాస్ట్ ఇయర్ తీసుకున్న చామంతి చెట్టు. ఇదేంటంటే మమ్స్ ప్లాంట్ అనమాట. దీంట్లో 3 కలర్స్ వస్తాయి. యెల్లో, పర్పుల్ అండ్ వైట్. లాస్ట్ ఇయర్ ఫుల్ బ్లూమ్ ఉంది. తర్వాత వింటర్‌లో అయితే కంప్లీట్ డ్రై అయిపోయి చచ్చిపోయిందనమాట. సో, మేము తీసేద్దాం అనుకునేటప్పటికి ఏదో కొంచెం గ్రీన్‌గా వస్తుందని ఉంచాము. సో, ఈ సమ్మర్‌లో ఏంటంటే మంచిగా ఫుల్ బ్లూమ్ అయింది. ఇది చూడండి. ఇది లాస్ట్ ఇయర్ క్లిప్పింగ్ దీనికి తెచ్చిన కొత్తల్లో. సో, ఈ 3 కలర్స్ ఉన్నాయి. సో, ఈ సమ్మర్‌లో అయితే ఫుల్ బ్లూమ్ అయింది. బాగానే ఉంది. అందుకే ఉంచేసాము. ఇది యాన్యువల్ ప్లాంట్ అని చెప్పారు. అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీశాను. ఇట్లా ఉండయి లిల్లీ ప్లాంట్స్ ఇవన్నీ. సో, ఇవే వింటర్‌లో ఎండిపోతే తీసేసాను నేను. ఇది రోజ్ ప్లాంట్ తెచ్చిన కొత్తల్లో. అండ్ లాస్ట్ ఇయర్ ఫుల్ ఎండలున్నాయి. ఎండలకి రోజెస్ అస్సలు రాలేదు. తర్వాత కంటిన్యూస్‌గా వాటర్ ఇస్తుంటే మళ్ళీ బాగా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి క్రేప్ మైర్టెల్ ప్లాంట్ అనమాట. అండ్ ఇటు సైడ్ మాకు 2 ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రంట్. ఒకటి వైట్ అండ్ ఒకటి ఈ కలర్. ఇది కనుక ఫుల్ బ్లూమ్ అయితే చాలా బాగుంటుంది. That's all for this video. Hope you like this video and go check out my channel for more videos and please do subscribe to my channel. Thank you.